నమస్కారం కందుకుంట వెంకటప్రసాద్ గారు. చూస్తున్నాను మార్నింగ్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా పాజిటివ్ ఉంటుంది. రియల్లీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా మీరు కదిరి నియోజకవర్గ ప్రజల కోసం మీరు చేస్తున్న పోరాటం రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే చూసాను ప్రొఫైల్ చూస్తే కూడా అసలు 3 సార్లు ఓడిపోయినా కూడా స్టిల్ యు ఆర్ వర్కింగ్ ఫర్ పీపుల్. ఏంటి మీ దృఢ సంకల్పం? ఎందుకు అంత కసిగా పని చేస్తున్నారు ప్రజల కోసం ఈరోజు ఇంత కదిరి నియోజకవర్గం కోసం? బహుశా ఏదో ఎత్తుక్కున్నప్పుడు ఏదో దొరికిందేమో ఇక్కడ వీళ్ళ దగ్గర, ఓ ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు. అక్కడ వీళ్ళు అయినట్టున్నావు. మోరోవర్ ఇక్కడ పుట్టినప్పుడు డెస్టినీలో కూడా కొన్ని ఉంటాయి. నేచర్కి అగైనెస్ట్ ఎవరు ఫైట్ అవుట్ చేయలేరు. మేబీ ద నేచర్ హ్యాస్ బ్రాట్ మీ ఓవర్ హియర్. దాని నుంచి ఆ తపన ఏదైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం కావచ్చు, చూపిస్తున్నటువంటి అభిమానం కావచ్చు, ఏదో ఈయన చేయగలడు అనే నా మీద ఉన్నటువంటి పెట్టుకున్నటువంటి నమ్మకము, ఇట్స్ ఎ డ్రైవింగ్ ఫోర్స్. కంపల్సరీగా ఏదో ఒకటి చేసిపోవాలి. ఇంత దూరం వచ్చిన ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్, ఎక్కడ కూడా రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఏదో ఇంజనీర్గా ఎక్కడో ఉద్యోగం చేసుకోవాల్సిన వాళ్ళు దాని దీంట్లోకి వచ్చేసి పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసి ఒక హీరోయిక్ ఇమేజ్ వాళ్ళు ఇచ్చినప్పుడు, ఒక ట్రస్ట్ అనేది వాళ్ళు ఏర్పరచుకున్నప్పుడు, వెనక్కు పోలేమన్నప్పుడు దీంట్లో కూడా ఒక తృప్తి ఉంది. ఎంత పెయిన్ ఉన్నా కూడా, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా అంతే ఎంజాయ్మెంట్ ఉంది. దీంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది. 10 మందికి చేయగలుగుతున్నామనే భావన ఉంది. ఇంకా చేయాలనే తపన ఉంది. రుణపడి ఉన్నామనే ఒక బాధ్యత కూడా ఉంది. అవన్నీ తీర్చుకొని పోవాలి. 20 సంవత్సరాలు ఉన్నాం వీళ్ళతో. ఇంకా మిగిలింది కూడా జీవితంలో చాలా తక్కువ భాగమే. ఆ భాగంలో ఏదో ఒకటి అయితే ఇంత దూరం వచ్చినోడి ఒక అన్సంగ్ హీరోగా పోకూడదనే ఆలోచనతోనే, ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు పోతాను. చాలా హ్యాపీ అండి. నిజంగా తక్కువ మంది పొలిటీషియన్స్ ఉంటారు. అంత ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా స్టిల్ నిలబడి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలని తట్టుకొని మీ కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ గత 3 ఎలక్షన్ చూస్తే కూడా లైక్ ఏమంటారు, రిలీజియన్ లేకపోతే క్యాస్ట్ బేస్డ్ ఓటు బేస్ చేసుకుని వాళ్ళు గెలవాలన్న పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. మీరేమో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ నమ్మిన పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారు. సో ఈరోజు పార్టీ అధికారంలోకి వస్తారంటారా? ఖచ్చితంగా మా పార్టీ ఈరోజు 100% అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నా. ప్రతిసారి నమ్ముతా నేను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ షుడ్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళు నమ్మల్లా. వాళ్ళు చేసే పనిని వాళ్ళు నమ్మల్లా. వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మాలా. నమ్మితేనే దాని మీద నిలకడగా ఉండగలం. అందుకని ఈ మధ్యకాలంలో తరచు మీరు పార్టీలు మారే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఐడియాలజీ సింక్ కాకపోవడము, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడము, రాజకీయం వ్యాపార దృక్పథంతో చూడడము, మెటీరియలిస్టిక్గా ఆలోచన చేయడం అనేది ఈ రకమైనటువంటి ధోరణికి వస్తుంది. బేసిక్గా నేను మెటీరియలిస్ట్ కాకపోవచ్చు కాబట్టి కట్టుబడి ఉన్నానేమో. దట్స్ గుడ్ అన్న. ఒకటి ఇంకా మీరు లాస్ట్ 2 ఎలక్షన్స్లో కూడా చూస్తే ఫస్ట్ ఎలక్షన్ ఏమో చాలా లైట్ మార్జిన్, లైక్ 790-800 ఓట్లతో ఓడిపోయారు. రెండోసారి ఏమో జగన్ వేవ్లో కొంచెం ఎక్స్ట్రా ఓట్ పర్సెంటేజ్ వచ్చింది వాళ్ళకి. ఈ టర్మ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గెలుపు అనేది ఈజీ అని నాకు అర్థమైపోయింది. మీ పొద్దున్న చూస్తున్న రెస్పాన్స్. నేను 2 లాసెస్ సస్టైన్ చేస్తున్నాను. ఒక విన్, 2 లాసెస్. దిస్ ఈస్ ద ట్రాక్ రికార్డ్. అండ్ 1 లాస్ యాజ్ అన్ ఇండిపెండెంట్. దట్ టైం ఆ రోజు నేను ఇండిపెండెంట్ ఓడిపోయినది 7,000 ఎంతో. వెరసి నేను ఒక 34,500 ప్లస్ ఒక 800, అంటే దాదాపు 35,300, 35,400 ఓట్లు వెనకబడి నేను రాజకీయం చేస్తున్నాను ఆలోచనతో ఉన్నా. ఈ ఫిగర్ని నేను క్రాస్ చేయాలనే ఆలోచనతోనే, పట్టుదలతోనే నేను పోతా ఉన్నా. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే ఖచ్చితంగా నేను చెప్పే సమాధానం ఇప్పుడు ఏది చెప్పినా కూడా ఎవరికి కన్విన్సింగ్ ఉండదు. సిన్స్ ఐ హ్యావ్ సస్టైన్ 2 లాసెస్ కాన్సిక్యూటివ్. కాబట్టి ఈ ఫలితాల్లో వచ్చేటువంటి మెజారిటీ ఏదైతే ఉందో, ప్రసాద్ని ఆల్ టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీగా, డిఫరెంట్ లీడర్గా పోర్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సోఫార్ నా ఆపోనెంట్స్ నన్ను డిఫరెంట్ పోర్ట్రేట్ చేస్తున్నారు. పొలిటికల్ రైవల్స్ డిఫరెంట్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఎవరైతే అనుకూల శత్రువులు ఉంటారో వాళ్ళు కూడా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయాల్సిన పరిస్థితులు నేపథ్యంలోనే పనిచేసినారు. చాలామందికి రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాల 9 నెలల్లోనే కందికుంట ప్రసాద్ అనేవాడు బాగా ఫెమిలియర్ అయినాడు. అంతకుముందు అన్సంగ్ హీరోని. ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో నాకంటూ వ్యక్తిగతమైనటువంటి ఆసక్తి పెట్టుకుని రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితులు లేవు. ఓ పోరాటం. ఆ పోరాటం చేసే నేపథ్యంలో నమ్మిండే సిద్ధాంతము, నా వ్యక్తిత్వము, బేసిక్ నేచర్ ఏదైతే ఉంటుందో, బేసిక్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో,
న్యాచురల్ కేపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద ఆధారపడి పనిచేస్తుంటాను. అది ఆల్ ఆఫ్ సడన్ తెలుగుదేశం పార్టీకి వచ్చిన క్రైసిస్లో, మాకు వచ్చినటువంటి పొలిటికల్ క్రైసిస్లో కూడా నన్ను కొత్తగా చూపించేటువంటి ఒక పరిస్థితులు దారితీసింది. ఏదైతే నన్ను నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినటువంటి పరిస్థితుల నుంచి స్లోగా ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షేడ్స్, నెగిటివ్ షేడ్స్. ఇవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ప్రసాద్ అనేవాడు ఇది అన్ని ఈ రాష్ట్రంలో తెలుసుకోవాలా అనే తపన నాకు ఉంది. ఈ పాయింట్ ఒకటి అడగాలని ఇక్కడ, సారీ టు సే, చాలా మంది అంటారు వెంకట్ ప్రసాద్ గారు మనిషి చూడడానికి సాఫ్ట్గా కనపడతారు, కాకపోతే చాలా రఫ్గా ఉంటాడని చెప్పి రూమర్ ఉంది బయట. ఆయన పర్సనల్గా మీరు నాకు తెలుసు, నేను నీ గురించి చాలాసార్లు చూశాను. మీరు చాలా మంది బీదాలకు ఇక్కడ హెల్ప్ చేశారని చెప్పి పొద్దు నుంచి చాలా మంది వింటున్నాను. బట్ ఆ రూమర్ ఎందుకు వచ్చిందన్న మన మీద? నా నెగిటివ్ ఇప్పుడు పొలిటికల్గా నన్ను ఎదుర్కోలేక చేసింది పోర్ట్రేట్ చేయటం. బేసిక్గా నేను ఇంత చదువుకున్నాను కూడా చాలా మంది తెలియదు. కరెక్ట్. చాలా వెరీ గుడ్ యారేటర్ అని కూడా చాలా మంది తెలియదు. ఐ హావ్ సీన్ యువర్ ఇంటర్వ్యూ టుడే మార్నింగ్, అసలు ఆఫ్టర్నూన్ చాలా బాగా. బేసిక్గా నేను ఎప్పుడు చాలామంది నన్ను ఈవెన్ పబ్లిక్ మీటింగ్లో అడుగుతారు ప్రిపేర్ అవుతావా, నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వను. సమాజం నేర్పించింది, కష్టం నేర్పించింది, బాధ నేర్పించింది, వాళ్ళ నమ్మకం నేర్పించింది. వాళ్ళ నమ్మకం నన్ను నేర్చుకోవాలనే ఒక ఆలోచన, ఒక పట్టుదలని నేర్పించింది నాకు. దాంతోనే ముందుకు పోతాను. వీళ్ళందరికీ అర్థం కాదు ఏమంటే ప్రసాద్ అనేవానికి హృదయం ఉంది కాబట్టి రాజకీయాల్లో ఉన్నా, హృదయం లేకపోతే రాజకీయాల్లో చేయలేము, అది కష్టం. నాకు ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉంది, ప్రజల పట్ల ప్రేమ ఉంది, మా పార్టీ కార్యకర్తల పట్ల నిబద్ధత ఉంది, ఒక కమిట్మెంట్ కూడా ఉంది. వాళ్ళు బాగుండాలని కోరుకుంటే ఇప్పుడు నన్ను నిలబెట్టింది వాళ్ళే. ఒకవేళ నేను ఏదైనా పోగొట్టినప్పుడు కూడా వాళ్ళకి ఎమోషన్స్, వాళ్ళకి ఈ థాట్ ప్రాసెస్లో ఇంకా అప్డేట్ కానటువంటి పరిస్థితులు. ఇందాక నేను మీరు మీటింగ్లో చెప్పాను, నేను ఎప్పుడు 20 ఏళ్ళలో మిమ్మల్ని ఏం అడగలేదు, ఈసారి అడుగుతూ అన్నా, మీరు కందికుంట ప్రసాద్ అనుకుని ఎలక్షన్ చేయండి అంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దే హ్యావ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ మీ. పార్టీకి ఎంత ప్రేమిస్తారో నన్ను అంత వ్యక్తిగతంగా ప్రేమించినప్పుడు వాళ్ళకి ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలంటే రాజకీయాల్లో ఎన్నికలు నిర్వహించుకోవడంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా వీళ్ళు అప్డేట్ కాలేకపోతున్నారు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఓరియంటేషన్ ఉన్నటువంటి పార్టీ బేసిక్గా పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు. ఆ ఏరియాలో వాళ్ళ ఫెయిల్యూర్స్ని నేను ఓన్ చేసుకున్నా. నాదే తప్పిదమని పలుమార్లు నేను 2 సార్లు కూడా నేనే ఓన్ చేసుకున్నా. ఎందుకంటే చిన్న స్థాయి వ్యక్తులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు పార్టీకి. వాళ్ళకి అంత ఆలోచన శక్తి ఉండదు. వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే, మా వాడికి ఒకటే, అంతకుమించి వేరేది తెలియదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్. నేను మన పెద్ద ఆయనతో కూడా, చంద్రబాబు నాయుడు గారితో కూడా అన్నా, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి మీరు స్కిల్ డెవలప్మెంట్ కాదు సార్, ప్రతి స్కూల్లో కావచ్చు, ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి బీసీ హాస్టల్స్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ మస్ట్గా మీరు ఫ్యాకల్టీలో పెట్టండి. సో దట్ వాళ్ళకి పిల్లల్లో మార్పు వస్తుంది, థాట్ ప్రాసెస్లో మార్పు వస్తుంది. ఆ ఏరియాలో వాళ్ళకి థాట్ ప్రాసెస్లో మార్పు వస్తే నవే డేస్ నాలెడ్జ్ ఎకానమీ ఇస్ ద ఎస్, అక్కడ వాళ్ళు అప్డేట్ అవ్వగలుగుతారు. డెఫినెట్గా అది అయితే అగ్రీ అని. ఎందుకంటే మేము బయట కంట్రీస్లో చూస్తున్నాం, జనాలు మెచ్యూర్డ్గా ఉంటే ఆటోమేటిక్గా సిస్టమ్ అంతా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓటు కొంటున్నారు, ఓటు వేయించుకుంటున్నారు తప్ప జనాలకు కావాల్సింది చేయట్లేదు. సో అట్లీస్ట్ మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్. డెఫినెట్గా బాబు గారు దాని మీద వర్క్ చేస్తారని అనుకుంటున్నాను. పర్సనల్గా చెప్తున్నాను. అవును. ఇంకొకటన్నా ఇప్పుడు యాక్చువల్గా సూపర్ 6 అంటున్నాం మనం, దాంతోపాటు వాలంటీర్ జీతాలు పెంచడం, తర్వాత పెన్షన్ ఎక్స్ట్రా అంటున్నాం కదా. దాంతోపాటు మీరు కదిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం, అనంతపూర్ డిస్టిక్లో ఒక ఎండుకు ఉంటుంది. ఇక్కడ పల్లెలు చాలా ఉన్నాయి చుట్టుపక్కల, ఎంపీకుంట అవ్వచ్చు, లేకపోతే మన నల్లజరు అవ్వచ్చు, లేకపోతే ఇటు తలుపులు అవ్వచ్చు. చాలా మండలాలన్నీ కూడా కైండ్ ఆఫ్ రూరల్ ఏరియాస్ కదా. వాటిని ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ ఫోకస్ చేస్తున్నాం మనం? బేసిక్గా కమ్యూనిటీ వైజ్ చూసినా కూడా మీరు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వచ్చినప్పుడు రెడ్డీస్ ఎక్కువ, అదే రకంగా ముస్లిమ్స్ ఎక్కువ. ఆ 2 కమ్యూనిటీస్ కూడా ఆర్థికంగా బాగానే ఉన్నారు. రిమైనింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఎస్టీస్లో పిల్లలు చదువుకొని స్థిరపడుతూ ఉన్నారు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీసే ఇబ్బంది పడతారు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో దట్టు వడ్డెర, పట్రా, ఏకిల. ఈ పట్రా ఏకిల కమ్యూనిటీసు, వడ్డెర కమ్యూనిటీసు వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలు మీరు ఒకసారి గమనిస్తే కొండగుట్టలు ఉండే చోటే నివాసం ఉంటారు. ఆ బ్యాక్వర్డ్నెస్ అనేది వాళ్ళ జీవన విధానంలోనే ఉంది. ఈ జీవన విధానంలో వాళ్ళకు మార్పు రాకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్లో మార్పు రాదు. ఇంకా కొద్ది వరకు వాళ్ళ పిల్లలు బయట ఊర్లోకి పోయేసి చదువుకొని స్థిరపడుతున్నారు. కానీ చాలా వరకు వీళ్ళు వెనుకబడుతున్నాం అనేది ఇంకా ఉంది, మూఢభక్తి ఉంటుంది. మీరు ఈ ప్రాంతం మారాలంటే ఖచ్చితంగా అగ్రికల్చర్లో డ్రాస్టిక్ చేంజెస్ తీసుకురావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి.
అదే రంగా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మోరోవర్ కదిరి ప్రాంతంలో గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఉండేది, ఇప్పుడు లేదు అది. కానీ ఈరోజు కూడా మాకు దరిద్రం ఏమంటే ఎక్కడైనా ముంబైలోనో పూణేలోనో హ్యూమన్ ట్రాఫికింగ్ కింద ఎవరైనా కేసులు బుక్ చేసి మనుషులను తీసుకొస్తే వాళ్ళని కదిరి కోర్టులో హాజరు పెడతారు. మా ఊర్లలో అయితే లేదు, మా తాండాల్లో అయితే లేదు. యాక్చువల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కానీ బట్ తీసుకొచ్చి అంటే అది మమ్మల్ని పేటెంట్ రైట్ మాకే ఇస్తున్నట్టున్నారు. బ్యాడ్ నేమ్ ఇది, అది మాకు మా బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది డెఫినెట్గా. అవును. కానీ మాకు అంతే స్థాయిలో దీనికి కాంట్రరీగా నరసింహస్వామి టెంపుల్ ఉంది, వేమన సమాధి ఉంది, తిమ్మమ్మ మరిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నటువంటి తిమ్మమ్మ మరిమాను. అక్కడ టూరిజం స్పాట్ కింద కూడా టూరిజం వాళ్ళు కూడా కొద్దివరకు డెవలప్ చేయాలని చూశారు, టీటీడీ వాళ్ళు కొద్దివరకు డెవలప్ చేయాలని చూశారు. అంతే స్థాయిలో దగ్గరలోనే హార్స్లీ హిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక టూరిజం సర్క్యూట్ కింద చూసి గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా 600 కిలోమీటర్స్ మైల్ వచ్చినప్పుడు మేము అక్కడ ఏది కావాలి మీకు అని అడిగితే ఐ హ్యావ్ ఇన్సిస్టెడ్ ఫర్ ద టెంపుల్ టూరిజం. ఎందుకంటే అబండెంట్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, గ్లోబల్ ఎకానమీని కూడా తీసుకురావచ్చు ఇఫ్ వి గెట్ ఫోకస్డ్. మాకు ప్రాపర్ విజన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మేము హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ వస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్స్ వస్తున్నారు. దాదాపు బెంగళూరు నుంచి అయితే ఆల్మోస్ట్ ఆల్ ద సెలబ్రిటీస్ దే ఆర్ కమింగ్ డౌన్ టు కదిరి టు విజిట్ ద టెంపుల్. వేరాజ్ we could not make them to stay back because there is no amenities. హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ హై ఎండ్ పిలిగ్రిమేజ్ సెంటర్, వీఆర్ నాట్ హోల్డింగ్ దెమ్ బ్యాక్, మేకింగ్ దెమ్ టు స్టే బ్యాక్ హియర్. వాళ్ళే ఒక రోజు 2 రోజులు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు కల్పించగలిగితే ఖచ్చితంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆలోచించారు. ఎందుకు వాళ్ళ ఉంటేనే ఎందుకు అభివృద్ధి చెందుతుందని మీరు అడగచ్చు. బేసిక్గా టూరిస్ట్ ప్లేస్ కానీ పిలిగ్రిమేజ్ ప్లేస్ కానీ ఎవడైనా పోయినప్పుడు అక్కడ వాళ్ళ ఆలోచన విధానము చాలా రిలాక్స్డ్, టు స్పెండ్ టైమ్ అండ్ టు స్పెండ్ మనీ ఫర్ దేర్ ఫ్యామిలీ. వెకేషన్ అంటేనే అదే మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి ₹2 డబ్బులు ఖర్చు పెడతారు, ఆ రిలాక్స్ మూడ్లో ఉంటారు. వాళ్ళు చేయగలిగినటువంటి పనులు ఏవైనా ఉంటే కూడా పెద్ద స్థాయిలో ఈజీగా మేము తీసుకోగలుగుతాం. మా ఊరికి వ్యక్తిగతంగా మాకు కాదు, మా ప్రాంతానికి. కాబట్టి మేము ఆ ఆలోచన విధానం లేకపోతున్నాం. ఇప్పుడు తిరుపతి అంతా డెవలప్ అవుతుందంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టెంపుల్. అదే ఆలోచన మేము ఆ స్థాయిలో కాకపోయినా వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లోకైనా మేము ఆలోచన చేయగలిగితే వీ కెన్ డూ వండర్స్. అంతేకాకుండా ప్యారలల్ టు దిస్ ఇప్పుడు హంద్రీనీవా నుంచి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు తీసుకొచ్చున్నారు. ఈ హంద్రీనీవా నీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, గొలుసుకట్టు చెరువులు, క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే చేస్తున్నాం. క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ తర్వాత మేము ఇప్పుడు కూడా దానికి ప్రాపర్గా ఇన్పుట్ ఇవ్వలేకపోతున్నాం, వాటర్ ఇన్పుట్. ఆ ఒక్క సిస్టమ్ మేము డెవలప్ చేయగలిగితే గొలుసుకట్టు చెరువుల ద్వారా అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. ఇట్ మేక్స్ డిఫరెన్స్. తాగునీళ్ళు ఇబ్బంది లేకుండా పోవడం అనేది, సాగునీరు ఇబ్బంది లేకుండా పోతే ప్రజల ఆలోచన విధానం, కొత్తగా రెవెన్యూ జనరేషన్ ఉంటుంది, అగ్రికల్చర్ రెవెన్యూ. ఎప్పుడైతే ఆర్థిక స్థిరత్వం ఉంటుందో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఆలోచన విధానంలో మార్పు వచ్చిందంటే నాగరికత వస్తుంది. నాగరికత ఎప్పుడైతే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత డెవలప్ అవుతుంది. మీరు చరిత్ర లేకపోయినా నైల్ నాగరికత ఉంది, సింధు నాగరికత ఉంది. బోత్ ద థింగ్స్ ఆర్ రివర్ బేస్డ్. అదే రకమైనటువంటి నదీ ప్రవాహంలో వచ్చినటువంటి నీళ్ళని ఏదైనా ఇక్కడ చూడగలిగితే, ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలు ఉండగలిగితే రైతాంగం దే విల్ డూ వండర్స్. తద్వారా వాళ్ళు ఆర్థిక స్థిరత్వం కానీ, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు కానీ, వారి జీవన విధానంలో మార్పు కానీ, వాళ్ళ తలసరి ఆదాయంలో మెరుగుపరిచేటువంటి పరిస్థితులకు తీసుకువచ్చనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా మోరోవర్ కనెక్టివిటీ పెరుగుతూ ఉంది. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే తీసుకొస్తున్నాం, 6 లేన్, జస్ట్ కదిరి నుంచి ముందుకు పోతుంది. అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ పాలసీ is very clear. India's policy is very clear. Satellite townships development. They are giving the permissions for the satellite townships like anything. ఇప్పుడు మీరు పాలసముద్రం దగ్గర చూస్తే అక్కడ ఒక టౌన్షిప్ వచ్చింది, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వచ్చింది, ఒక 2-3 టౌన్షిప్లు వచ్చినాయి. ఈవెన్ సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళకి అక్కడికి వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున శాటిలైట్ ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి అబండెంట్ ల్యాండ్. ఫ్యూచర్లో ఒక 10-15 years ఖచ్చితంగా ఎవరైనా విజన్ ఉండే వాళ్ళు లీడర్స్గా ప్రమోట్ అవుతే, వాళ్ళు నిలబడగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా అడుగులేయాల్సినటువంటి బాధ్యత
మొట్టమొదటిగా నా మీద ఉంది. ఎందుకంటే 20 ఏళ్ళ లాంగ్ టెన్యూర్ ఎవరు లేరు. రిలేషన్ ఉంది ఇక్కడ, ఎవరు కమిటెడ్ గా లీడర్ లేడు. 20 years లాంగ్ టెన్యూర్ మెయింటైన్ చేయలేకపోతే అపోజిషన్ పార్టీలో చూస్తే ఎవ్రీ 5 years కి ఒక కొత్త లీడర్ వస్తున్నారు, వాళ్ళు ఉండట్లేదు. ఈవెన్ తెలుగుదేశంలో కూడా నేను కాకుండా ఇంకోరు లేరు ఇంతవరకు. 20 years లాంగ్ టెన్యూర్ అనేది ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఇట్స్ నాట్ ఈజీ అన్న. ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఈజీనా టఫ్ అనేది పక్కన పెడితే ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఆన్ మై విజన్ ఆల్సో అండ్ మై కమిట్మెంట్ ఆల్సో. 20 సంవత్సరాలు వీళ్ళతో బతికిన తర్వాత ఒక అవగాహన ఉంటుంది. ఈ ప్రాంతం ఏంది, ఈ ప్రాంతంలో మనుషులు ఏంది, వీళ్ళ ప్రేమ ఏంది, వీళ్ళ కష్టం ఏంది, వీళ్ళ కష్టం నుంచి బయటికి తీసుకురావాలంటే ఏ రకమైనటువంటి పని చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోగలుగుతాం. అవగాహన ఉంది కాబట్టి 20 సంవత్సరాలు వీళ్ళతో కలిసి పనిచేసిన తర్వాత పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకుడిగా నేను నిలబడగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా జరుగుతుందని నేను నమ్ముతాను. వాళ్ళు కూడా నన్ను నమ్ముతున్నారని అనుకుంటాను. ఎందుకంటే బహుశా చాలామంది పొలిటీషియన్స్కి నేను ఒకవేళ రైవల్ కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు మేబీ ఐ హ్యావ్ నాట్ అన్వీల్డ్ మై సెల్ఫ్, నేను పూర్తిగా నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతే అన్వీల్ చేసుకోలేని పరిస్థితుల్లో తెలియ కొద్దిమందికి మిస్కాన్సెప్షన్ ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతంలో మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్కి, పొలిటికల్ పార్టీస్కి, మీడియా వాళ్ళకి, ఇంటలెక్చువల్స్కి ప్రసాద్ నాలెడ్జ్ ఎంత అనేది ఒక లెక్క ఉంది. బయటికి చెప్పకపోవచ్చు, శత్రువులు పొలిటికల్గా రైవల్రీ ఉన్నప్పుడు బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ ఆఫ్లైన్లో మాట్లాడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను మంచి చేయగలననే ఆలోచనతోనే ఉన్నాను, మంచి చేయాలనే తపంతో కూడా ఉన్నాను. ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నారు 20 years నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాను. వాట్ మేక్స్ యూ టు లైక్ కమిటెడ్ ఫర్ ద సేమ్ పార్టీ? ఎందుకంటే చాలా మంది లీడర్స్ అటు ఇటు మూవ్ అయిపోతుంటారు, అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయండి. బేసిక్ నా ఫిలాసఫీ ఒకటి. టీడీపీలో ఇప్పుడు చాలా లైక్ మనకి టీడీపీనా ఇంకో పార్టీనే కాదు, నేను ఇంకో పార్టీలో ఉన్నా కూడా ఇట్లా ఉండేవాడిని. ఓకే, నాట్ ఓన్లీ విత్ టీడీపీ. బేసిక్ నేను నమ్మిండే సిద్ధాంతం ఏమంటే, ఒక కుటుంబంలో మన తండ్రి తల్లి కూడా మనం చిన్నపిల్లలప్పుడు మనం అడిగినటువంటి ఇవ్వకపోవచ్చు. అంత మాత్రం నాకు వాళ్ళ మీద ప్రేమ లేకుండా పోతుంది, వాళ్ళకి నా మీద ప్రేమ లేకుండా పోతుంది. అట్లని వాళ్ళు విలన్ కాలేదు, అన్ని సమయాలు అన్నీ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అదే రకంగా మనం ప్రతి మందికి ఎవరితో అయినా కొత్తగా స్నేహం మొదలుపెట్టినామో, ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఒక 6 monthsకు 1 yearకు బాగా ఎంజాయ్ చేస్తుందండి. 6 months 1 year తర్వాత కొంచెం అన్ని వీల్ స్టార్ట్ రియలైజింగ్ ద థింగ్స్. ఒకటి నచ్చని అంశాలు ఉండకపోవచ్చు. సరే, ఈ ఒకటి నచ్చని అంశాలతోనే విభేదించి ఇంకొంత స్నేహం చేద్దామంటే వాళ్ళ దగ్గర వస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే నేను పోయే రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే నాకంటే ఎవడు ఉండడు. నా పార్టీ కూడా అట్లే చూస్తున్నా నేను. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. అండ్ వన్ థింగ్ ఇంకోటి, చాలా మంది ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే, మేము ఇచ్చే స్కీమ్స్నే మీరు కాపీ కొట్టరు, మా దగ్గర ఫండ్స్ లేవు, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అంతా కూడా డెఫిసిట్లోకి వెళ్ళిపోయింది, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లేదని చెప్పి మీరు చెప్తున్నారు. ఈరోజు మళ్ళీ బాబు గారు వచ్చి అదే ప్రామిస్ చేస్తున్నాడు, ఇంకా ప్లస్ యాడ్ చేసాడు కొన్ని. మీరు ఎలా సస్టైన్ అవుతారని అడుగుతున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ లీడర్లు అందరూ కూడా. దాన్ని ఎలా మనం చేయబోతున్నామన్న, మీరు సీనియర్ లీడర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. బేసిక్గా జగన్మోహన్ రెడ్డిని చాలా దగ్గరగా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటాను. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని చాలా కీన్గా అబ్జర్వ్ చేసిన ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. డెఫినెట్లీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. జగన్మోహన్ రెడ్డి మీరు గమనిస్తే, నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ డోల్డ్రమ్స్లో ఉన్నాడు ఫినాన్షియల్గా. నా దగ్గర గుట్టకిందపల్లి వెంకటరామరెడ్డి అనే ఒక లీడర్ ఉండేవాడు, వాళ్ళ బంధువు కూడా ఆయన నేను ఇట్లే ప్రచారంలో ఉన్నాం విలేజ్లోనే ఉంటే ఫోన్ చేసినాడు, నువ్వు ప్రసాద్ చేస్తున్నావు, కాంగ్రెస్ చేయాలని చెప్పినాడు. లేదు ప్రసాద్ని నేను గెలిపించుకుంటావు అంటే, కాబోయే ముఖ్యమంత్రి కొడుకును మాట్లాడుతుండా అన్నాడు. తర్వాత ఆ వెంకటరామరెడ్డి కొడుకును రమ్మని చెప్పాడు. వెళ్తే ఫస్ట్ నేను ఇంత డబ్బు సంపాదించాలా చలమారెడ్డి అన్నాడు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇంటెన్షన్. ఎస్, మోటివేషన్ అదే. అంటే జగన్మోహన్ రెడ్డికి బహుశా సైకలాజికల్గా ఆ రోజున వాళ్ళ ఫాదర్ ఉన్నటువంటి డోల్డ్రమ్స్లో ఉన్నటువంటి నేపథ్యంలో డబ్బు మీద ఒక కసి పుట్టిండొచ్చు, డబ్బే అంతా అనిపించుండొచ్చు ఆ రోజునటువంటి బాధల రీత్యా. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ కష్టాల్లో నుంచి నర్చర్ అయ్యే హ్యూమన్ టచ్ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, మనం అబ్జర్వ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో డబ్బు ఉంటుంది, డబ్బు పిచ్చి ఉంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాను, ఆయనకి డబ్బు పిచ్చి ఎప్పుడు లేదు. ఆయనకి ఎప్పుడు ఒక పేరు పిచ్చి ఉంది. నన్ను మంచోడు అనుకోవాలి అందరూ అనుకుంటారు, నేను గమనించింది. ఆయన్ని ప్రజల్లో నేను దేవుడిగా నిలిచిపోవాలనే తపన ఉంది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి డబ్బు సంపాదించాలని ఎట్లయితే ఈ మేడప్ ఇస్ మైండ్, వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి కాకమునిపై అదే లైన్లో ఇప్పటిదాకా పోతానని నేను అనుకుంటున్నాను. సో ఈవెన్ సీఎం అయిన తర్వాత కూడా, లేకపోతే మద్యం వ్యాపారం ఎట్లా చేస్తాడు? చేయడు. చేయడు.
కానీ ఈయనకి వెల్త్ క్రియేషన్ ఫర్ హిమ్సెల్ఫ్, నాట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ పీపుల్. అది ఆలోచన లేదు ఆయనకి. ఎందుకంటే నేను చెప్పిన నేపథ్యం ఒకటి నేను గమనించాను, ఇది నా పర్సనల్ మీరు ఒపీనియన్. చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానము ఈజ్ ఎ స్టేట్స్మెన్. ఈ థింక్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మన తర్వాత మన బిడ్డలు ఉంటారనే భావంతో బతుకుతున్నటువంటి రాజకీయాల్లో నేనే ఉన్నా, నాతో పాటు ఇంకా నాయకులు ఉన్నారు. వాళ్ళు ఆలోచించే విధానం, నేను ఆలోచన చేసే విధానం కూడా తేడా ఉండొచ్చు. ఫ్యాక్షనిస్టులు ఉంటారు. ఫ్యాక్షనిస్టులను ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక మనిషి, ఆ మనిషి ఉంటే ఏదైతే పనులు చేయగలడో ఆ పనులు అతను చేయలేకుండా చేయడంలోనే ఫిజికల్ ఎలిమినేషన్ ఉంటుంది. రాజకీయం అంతే. చంద్రబాబు నాయుడు గారు చేయగలిగిన పని జగన్మోహన్ రెడ్డి చేస్తాడని అనుకోబాకండి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవసరం అంటే వెల్త్ క్రియేషన్ అనేది, ప్రోగ్రెసివ్ థింకింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పేటెంట్ రైట్, ఆయనకు ఉన్నటువంటి జీల్. అది మీరు దాన్ని తోసిపుచ్చలేరు. ఆయన ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఎవరు మతాన్ని చేంజ్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని కూడా మీకు చెప్పిన. మరి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎన్డీఏ పార్టీతో బాగుంటూ, బీజేపీ పార్టీతో బాగుంటూ డబ్బులు అప్పు పుట్టించుకొని ఎఫ్ఆర్బిఎం రేషియోతో కూడా కాకుండా అవుట్ ఆఫ్ ది ఎఫ్ఆర్బిఎం కూడా డబ్బులు తెచ్చుకోగలిగినటువంటి నేపథ్యంలో ఎక్కడో లాలూచిపడి 55 బిల్లులకు సపోర్ట్ చేసి, ఎన్ఆర్సీకి కానీ సిడబ్ల్యూకి కానీ బిల్స్ సపోర్ట్ చేసి, ఆ బిల్స్ పాస్ కావడానికి ఈయన రాజ్యసభ మెంబర్లు కూడా పంపించేసి, వాళ్ళు చెప్పినటువంటి వీళ్ళ నాన్నను హత్య చేసినటువంటి వ్యక్తుల కుటుంబానికి కూడా వాళ్ళు రికమెండ్ చేస్తే, హత్య చేసినట్టు నేనే చెప్తాడు రిలయన్స్ ఫ్యామిలీ, వాళ్ళు చెప్తే వాళ్ళకు కూడా రాజ్యసభ మెంబర్లు ఇచ్చేసి మరీ బీజేపీని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినటువంటి. అంటే అతను ఆయన కోసం ఆలోచన చేస్తాడు, రాష్ట్రం కోసం ఆలోచన చేయడం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయడంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో బటన్ నొక్కుడు కార్యక్రమానికి కావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చుకోవడంలో ప్రొడక్టివిటీ కావాలా, రెవెన్యూ జనరేషన్ కావాలా, ఎంప్లాయ్మెంట్ కావాలా, ఇవన్నీ కూడా మనకు అవసరం అంటే ఏ రకంగా ఏర్పరచుకోవాలనే ఆలోచన లేకపోలే ఆయన. చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారిని ఈ టర్మ్ ఇబ్బంది పెడితే మనకు అడ్డం లేదు అనే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ నాయకులకు అది ఉండకూడదు. సిస్టమ్ ఈజ్ పెరినియల్, ఇది శాశ్వతంగా ఉంటుంది, నిరంతరం ఉంటుంది. ఎవరో ఒకరు వస్తుంటాం పోతుంటాం. సిస్టంలో మెకానిజం, వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్, వస్తుంటాం పోతుంటాం. హౌ వి పర్ఫార్మ్ అనేది ఒక ట్రాక్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసిపోతాం. అదర్వైజ్ ఒక ప్రెసిడెన్సీ సెట్ చేసిపోతాం. మనం మంచి చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు, మనం చెడ్డ చేస్తే అసహించుకుంటారు. లేదంటే కొద్దిమంది ఫాలో అయిన వాళ్ళు పతనం అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన విధానంలో లేడు. ఆయన ఎంతసేపు పొలిటికల్ గెయిన్ కావాలా, క్రోనీ క్యాపిటలిజంలో బిలీవ్ చేస్తున్నాడు. ఆయన స్వలాభం చూసుకుంటాడు. డబ్బు సంపాదించు, అదే డబ్బు దాంట్లో ఇన్వెస్ట్ చేయి, మళ్ళీ డబ్బు సంపాదించు, అధికారం సంపాదించు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానం వల్లనే జగన్మోహన్ రెడ్డి పర్ఫామ్ చేయలేడు. రేపు పొద్దున వచ్చినటువంటి స్కీములు కూడా నేను దాంట్లో ప్రజల ఆలోచన ఇవంతా అనలైజ్ చేసుకోలేకపోవచ్చు. బట్ దే కెన్ మేక్అవుట్. గ్రామీణ ప్రాంతంలో చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ చూస్తే 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మొదలైనటువంటి రాష్ట్ర ప్రస్థానం అద్భుతంగా. మా అనంతపురం జిల్లాని ఒక కేస్ స్టడీ తీసుకోండి. అగ్రికల్చర్ జీడిపిలో వీవర్ ద స్టేట్ టాపర్స్. ఫస్ట్ ప్లేస్లో 13 పాయింట్ చేంజ్లో ఉండేవాళ్ళం. ఎందుకు ఉండేవాళ్ళం అంటే బికాస్ ఆఫ్ ద హార్టికల్చర్. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. ఆయన అదే తరహాలో ఆలోచన చేస్తూ వచ్చినారు. కియా అనేది ఈ రోజున ఎక్స్ట్రాడినరీ కంపెనీ. అవును, కియా ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫ్యూయల్ ఫర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ చెప్పాలంటే. మరి ఇంత పెద్ద ఎత్తు మరి హంద్రినీవా నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకురావడం ద్వారా, అది కూడా నీటి కేటాయింపులు కియాకు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేసి ఆ కంపెనీని ఇక్కడికి వచ్చే రకంగా చూడడం. ఆయన ఆలోచన విధానంలో శాశ్వతంగా ఈ రాష్ట్రంలో తనంటూ ఒక చెరగని ముద్ర చేసుకోవాలా, సంపద సృష్టించాలా, ఆ సంపదని 10 మందికి పంచాలా. హ్యాపీనెస్ షుడ్ బి ద ఇండెక్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ సక్సెస్. ఇదే ఆలోచన విధానంతో ఆయన పరిపాలన కొనసాగించినాడు. మనుషుల జీవితాల్లో సంతోషంగా బతకాలనే ఆలోచన నాయకులకు రావడం అనేది అద్భుతం. ఓటర్లుగా చూసేటువంటి ఆలోచన విధానం ఉండేది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు దాన్ని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము చూసినాం. మేము ఎమ్మెల్యేస్గా ఉన్న ఒక 6 నెలలకు 1 ఇయర్కో చనిపోయారు ఆయన. బట్ ఆయన అంతకుముందు ఎలక్షన్స్ ఫేస్ చేసినప్పుడు ప్రతిరోజు పత్రికలు రాయించుకునేవాళ్ళు, మేము ఇన్ని హౌసింగ్ ఇచ్చినాం, ఇన్ని పెన్షన్లు ఇచ్చినాం, ఇన్ని లక్షల మంది ఓటర్లు మాకున్నారని చెప్పేసి. ఆల్ ద టైమ్ హీ వాజ్ లుకింగ్ ఎట్ ద సొసైటీ as voters, not as human beings. రాజకీయాలు తప్ప not as human beings.
ప్రజల్ని మెషిన్స్ లానే ట్రీట్ చేస్తున్నారు అంత. సమాజాన్ని మనుషుల మాదిరి చూస్తే మానవత్వం ఉంటుంది, ఓటర్ల మాదిరి చూస్తే మెటీరియలిజం ఉంటుంది. మెటీరియలిస్టిక్ ఉంటుంది. కాబట్టి ఆ మెటీరియలిస్టిక్గా ఆలోచన చేసే విధానంలోకి మోల్డ్ అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సంపద సృష్టించలేడు, ఆ ఎన్నిక ఎట్లా నిర్వహించుకోవాలో, ఆ ఎన్నిక కావాల్సినటువంటి డబ్బు ఎట్లా కావాలని ఆలోచన చేస్తాడు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలా, నా కుటుంబం ఎట్లుంటుందో ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా అంతే సంతోషంగా ఉండాలా, వాళ్ళందరూ మళ్ళీ మంచి జీవన ప్రమాణాలతో బతకాలనే ఆలోచనతోనే పని చేసుకునే విధానము, అభివృద్ధి అనేది ప్యారలల్గా వెల్ఫేరు డెవలప్మెంట్ ప్యారలల్గా రన్ కావాలనేది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. అది సింక్ అవ్వడం లేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి చేయలేనటువంటి పనులు చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉంటూ కూడా పోలవరం 70% పూర్తి చేసి, 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉంటే కూడా జీతాలు ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చి, ఫిట్మెంట్ 43% ఇచ్చి, ఇంత ఇచ్చిన తర్వాత కూడా ఉద్యోగస్తుల్ని మంచి మూడ్లో పెట్టిన తర్వాత, మంచి హ్యూమర్లో పెట్టిన తర్వాత కూడా పని చేయించేటువంటి పరిస్థితిలోనే ఉద్యోగస్తులు దూరమైనారు. ఈరోజు ఉద్యోగస్తులు రియలైజ్ అవుతున్నారు ఆయన అవసరాన్ని, చంద్రబాబు నాయుడు గారు అవసరమని ఉద్యోగస్తులు రియలైజ్ అయినారు. వాళ్ళే కావాలనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కాదు, సూపర్ 12 కూడా చేయగలుగుతారనే ప్రజలు నమ్ముతారు. ఆయన చెప్పితే కూడా రైతు రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 50,000 రూపాయలు సింగిల్ స్ట్రోక్లో వేవర్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతాంగం దాదాపు 60% ప్లైన్ ఉంది ఈ అనంతపురం జిల్లాలో. రాష్ట్రంలోనే ఆల్మోస్ట్ 62-63 ఉంది. ఈ జిల్లాలో అయితే ఇంకా ఎక్కువ ఉంది, ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది కాబట్టి 50,000 ఉండే వాళ్ళు ఎక్కువ బాగున్నారు. కాబట్టి సింహభాగం ఎక్కువ మంది బెనిఫిట్ పొందినారు. దాన్ని కూడా మీరు చేయలేదని ఒక బ్లేమ్ గేమ్. ఆ సాక్షి పత్రికని, సాక్షి ఛానల్ అడ్డం పెట్టుకుని గోబెల్స్ క్యాంపెయిన్, అబద్ధాలు చెప్పడము, ఇమేజ్ టార్నిష్ చేసేటువంటి ఆర్టికల్స్ టెలికాస్ట్ చేయడము, రాయటము, వీటితో ఒకసారి లబ్ధి పొందగలిగినాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇంకా నమ్ముతారు, ఏ మేనిఫెస్టో ఇచ్చినా ఈ రాష్ట్రాన్ని నడిపించే విధానంలో అతను కరెక్ట్ అని చెప్పి ప్రజలు అనుకుని ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ ఉండదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే నమ్మకం అందరిలో ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పే నమ్మకం అందరి ప్రజల్లో కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారు పనిచేసినటువంటి విధానాన్ని వల్లవేసుకునేటువంటి పరిస్థితులు బేరీ చేసుకునేప్పుడు చంద్రబాబు నాయుడు విల్ బి ఏ ఫార్ బెటర్ చీఫ్ మినిస్టర్ ఫర్ ది స్టేట్. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన అవసరం ఉందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఆయన ఏం చెప్పినా చేయగలుగుతారు, వచ్చే రోజుల్లో చేయాలనే పట్టుదల కూడా ఉంది, చేయగలుగుతారనే ఆలోచన కూడా ప్రజల్లో కూడా ఉంది. అండ్ మేబీ సిల్లీ క్వశ్చన్ అవ్వచ్చు, బట్ ఈ బాబాయ్ మర్డర్ కేసు వచ్చినప్పుడు గొడ్డలు కదిరిలో రెడీ చేశారని చెప్పి ఈ మధ్య న్యూస్ వస్తుంది. అదే నిజమేనా? నిజమే. ఇక్కడే చేశారా? ఇక్కడే తీసుకున్నారు. అంటే మామూలుగా కొత్త బ్రాండ్ క్రియేట్ చేసి పడేది. అంటే బేసిక్గా మా పొలిటికల్ ఆపోనెంట్ లాస్ట్ ఎలక్షన్స్లో మీరు ఒకసారి ఆలోచన చేసుకుని, మన కూతవేటు దూరంలో మనం ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉంటే మనకి ఎన్ని మంచి పనులు జరుగుతాయని చెప్పేసి ఆలోచన చేయండి, ఎంత అభివృద్ధి జరుగుతుందని ఆలోచన చేయండి, మన కష్టం వస్తే కూతేస్తే పలుకుతాడంటే ఆలోచన చేయండి అంటే వాళ్ళ చిన్నాన్న కూతాపడానికి గొడ్డలు కొన్నాడు. ఇక్కడ మాకు తెచ్చినటువంటి ఏకైక పరిశ్రమ, ఏకైక అభివృద్ధి ఏంటంటే గొడ్డలు కొన్నాడు. అదొకటి పర్చేజ్ చేసినాడు. ఇక్కడ ఆ ప్రాఫిట్ ఎంత ఉందో, లాస్ ఎంత ఉందో మాకనేది ఎట్లా దాంట్లో. కాకపోతే తమాషైన వ్యవహారం ఏమంటే, మీరు పులివెందుల నుంచి మాకు పక్కన కాన్స్టిట్యూన్సీ 28 కిలోమీటర్లకి వెళ్ళిపోతాం. అక్కడ రోడ్లు లేకపోయినప్పుడు ఇక్కడ రోడ్లు లేకపోతే కంపారిజన్ అసలు ఆ డెవలప్మెంట్కి దీనికి కంపారిజన్ ఉండదు. మరి ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కదిరి ప్రజలు ఎందుకు ఓటేయాలో ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించినాడు. ఖచ్చితంగా దిస్ విల్ బి ఎలక్షన్ అజెండా ఫర్ అస్. ఇది కూడా కంపారిజన్ తీసుకుపోతాం. గుడ్. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు చాలామంది మీరు చూస్తున్న రాష్ట్రం కోసం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నాలాగా కొన్ని వేల మంది ఎన్ఆర్ఐస్ ఈరోజు వచ్చి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళని ఎలా చూస్తుంటారు? బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడి దగ్గర ఆయన కోసం పనిచేయడం అనేది ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తాను. నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా కూడా నేను భావిస్తాను. ఎందుకంటే నాయకులు చాలామందిని చూస్తాం, ఎంతసేపు డబ్బు, అధికారం, వీటి గురించి ఆలోచన చేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని మీరు దగ్గర గమనిస్తే అధికారం లేనప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయాలనే తపంతో ఆలోచన చేస్తాడు ఆయన. రాజకీయం కూడా ఒక పార్టీ, ఇట్స్ ఎ ప్రొఫెషన్. ఎండ్ ఆఫ్ ది డే ఆయన రాజకీయంగా ఒక పార్టీని నడుపుతున్నారు కాబట్టి తప్పదు అది.
కానీ బాటం లైన్ కూడా ఆలోచన చేసినప్పుడు ఆయన పనిచేసే విధానంలో నిరంతరము సమాజం గురించి, ప్రజల గురించి, సమాజంలో మంచి జరగలేని ఆలోచన గురించే పోతూ ఉంటాడు. అటువంటి పార్టీకి కానీ అటువంటి నాయకుడి కోసం కానీ మనమందరం పనిచేయడం అనేది ఒక అద్భుతమైన అవకాశంగానే మనం అందరూ చూడాలి. మోర్ ఓవర్ మీకున్నటువంటి జెస్చర్ ఇందాక చెప్పినా మీకు ఒక డెస్టినీ, మదర్ ల్యాండ్, ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్స్, ట్రూ ట్రూ ఒక నేచర్. ఇది వీ కెనాట్ వర్క్ అగెన్స్ట్ ద నేచర్. అది మనకు తెలియకుండా మన లాక్ వస్తుంటుంది. కానీ లాక్ వచ్చిన తర్వాత కూడా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ మంచి జరగాలి ఈ రాష్ట్రానికి, ఒక మంచి నాయకుడిని అందించాలనే తపన మీలో ఉండడం అనేది ఎన్ఆర్ఐస్ కూడా ₹2 వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళ టైం పోగొట్టుకొని ఎండనక వాననక మీరు కూడా ఇబ్బందులు పడుతూ కూడా రోడ్డు ఎంబడుతూ నడిచి పార్టీని గెలిపించాలనేది అద్భుతమైనటువంటి జెస్చర్గానే మేము భావిస్తాం. డెఫినెట్లీ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ యువర్ మదర్ ల్యాండ్. తెలుగుదేశానికి కాదు, ఈ మదర్ ల్యాండ్కి మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. వి రియల్లీ హార్ట్ఫుల్లీ వీ అప్రిషియేట్ ద జెస్చర్. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా మిస్టేక్స్? ఓకే.